నేను వెళ్ళను, అంబులెన్స్ వెళ్తుంది, నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా. అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు, క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు. ఇట్స్ నాట్ మై పెయిన్, ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్. ఇట్ ఈస్ నాట్ అ పెయిన్, ఇట్ ఇస్ స్టూపిడిటీ, ఇట్ ఈస్ హ్యూమన్ స్టూపిడిటీ. దాట్స్ నేను ఈ రోజు వరకు మీ అందరు ప్రెస్ వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు. నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా? ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు చెప్పండి. అందరూ TV9, TV5 ఎవరైనా చెప్పండి. మీరు సుమన్ టీవీ, అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో? నేను 10 days ముందు కూడా నా NGO వాలంటీర్స్ మాట్లాడాను. లెట్ లా టేక్ హిస్ కోర్స్, లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా, లా హ్యాస్ టు టేక్ హిస్ కోర్స్. కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్, ఈ సింబాయిసిస్ కిల్లింగ్ చూసి ఐ కాంట్ కీప్ క్వైట్. నేనేం చెప్పాను, ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు. సో నేను ఐ హ్యావ్ టు టాక్. ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంతమంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు. మైట్ బి ఇంకా నాకు తిట్లు పడతాయి, ఇంకా బూతులు చేసి వస్తుంది. మీకేం తెలుసు, మీరు 5 star ఉంటారు, మీరు ఇంట్లో ఉంటారు, మీరు పండిలు పోతారు, మీకు బుద్ధి లేదు, 100 తిట్టలు వస్తాయి నాకు. భూతలు తిడతారు నాకు, మామూలు భూతలు కాదు, ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు. నీకేం తెలుసు, నీకు చేస్తారు నాకు. ఐ డోంట్ కేర్. బట్ via this press conference, I'm just reaching out to the people who have some humanity left in them. ఏదో కాన్షియన్స్ ఉన్నవాళ్ళు, ఏదో మనసు ఉన్నవాళ్ళు, ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు, just stand up for what is wrong. That's all I'm asking you. నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు. Just voice out what is wrong. You don't need to be a dog lover. You don't need to. మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు. కానీ ఏదో తప్పు జరుగుతుంది, దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి, ఈ యూనివర్స్ మనకి క్షమించదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. యా, యా, నాకు ఇప్పటి వరకు అలాంటి కేసు రాలేదు. వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను. ముందు ఏ కుక్క కరిచింది ఆ కుక్కని నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి. దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ. నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే ఐ విల్ కమ్. ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం 10 మందిని చంపద్దు. విక్టిమ్ ఐ విల్ హెల్ప్ నా. I only don't do for dogs. I am also associated with an anath ashram. నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను. నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెట్టట్లేదు, బికాజ్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు. ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో, ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో. हाँ